ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం రెవెన్యూ భవన్లో జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశంలో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలీతిచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు, మధు, సంపత్ కుమార్, భువనేశ్వరి, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అంటే అతి తక్కువ జీతం పొందేటువంటి తరగతులు ఉన్నారు. ఇందులో ఎక్కువ తరగతి జీతం తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఇందులో 30,000, 40,000, 50,000, లక్షలు తీసుకునేటువంటి వ్యవస్థలు ఉండొచ్చు. మేము వారి గురించి మాట్లాడలేదు. కేవలం 10,000, 12,000, 15,000 తీసుకునేవాడు గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వాలే చట్టబద్ధంగా సంవత్సరానికి 1,42,000 అర్బన్ల ఆదాయం ఉంటే వారందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నావే. రూరల్లో 1,20,000 ఉంటే సంక్షేమ పథకాలు అందిస్తున్నావే. అంతకన్నా తక్కువ ఉన్నటువంటి లేదా అంత సమాన రూపాయి అటు ఇటు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు? ఆ ఉద్యోగి జీతం సంగతి దేవుడు ఎరుగు. తన కుటుంబ సభ్యులకు కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా తీసేయటం నిజంగా దుర్మార్గం ఆలోచన. అందుకని కూటమి ప్రభుత్వం ఏదైతే తన మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఇస్తానని, మెరుగైనటువంటి జీతాలు ఇస్తానని చెప్పిందో ఆ సంక్షేమ పథకాలు, మెరుగైన జీతాలు తక్షణమే రాష్ట్రం ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రకటించాలని, వారికి భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ పాలసీ మెప్మా-సెట్ ఉద్యోగులకు ఇచ్చినట్టే ఇవ్వాలని, మినిమం టైం స్కేలు వారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఏపీ అమరావతి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు.